ఎన్లేం లేదు గాని సందడు గోషి అన్నట్టున్నదట. కాంగ్రెస్ పాలన అని ఎక్కిరిస్తుండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏడాది పాలనలా ఒక్కలు కూడా సక్కగుందంటలేరు. ఏమిటికయ్యా విజయోత్సవాలు అందరిని ముంచినందుకా అని ముఖ్యమంత్రి సార్‌కు సురుకులు పెడుతుండు సారు. సీఎం రేవంత్ సార్ ఏడాది పాలన మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసిండు మాజీ మంత్రి హరీష్ సారు. ఏడాది లోపట ఒక్కలతోటి కూడా మెప్పొందని ఏలువడి రేవంత్ది. మందితోటి తిట్లు శాపనార్థాలు తప్ప దీవనార్థులు వందని ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ అని మస్తు ఎక్కిరిస్తుండు. పైన పటారం లోన లోటారం తప్ప ఏం లేదనే క్రియవట్టే. రుణమాఫీ చేసినామని గప్పాలు కొట్టుడు కాదు, ఎంతమందికి ఎగ్గొట్టినవు కూడా లెక్కలు చెప్పాలని సురుకులు అంటించిండు. నీది నిజమైన ప్రజాపాలనే అయితే సంపూర్ణ రుణమాఫీ చేసి మాట్లాడు. వరంగల్ డిక్లరేషన్ మొదలు అమలు చేయి. అప్పుడు రైతు పండుగ చేసుకో. అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో. ఎవ్వల్ని ఉద్ధరించినవని విజయోత్సవాలు చేస్తున్నవని దుమ్మెత్తి పోసిండు. మా 10 ఏళ్ల పాలనలా 11 విడతలల్లా 72,815 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. 600 రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా? ఏడాదికే చేతులెత్తేసిన నువ్వెక్కడా? కేసీఆర్ పేరు వాళ్ళకి అర్హత ఉన్నదా నీకు? ఓట్లకు ముందుగాల రైతు బంధు కోసం 7,200 కోట్లు సిద్ధం చేసి ఖాతాలలో వేస్తందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. రైతుల ఖాతాలలో రైతు బంధు పడితే నీ డబ్బాల ఎక్కడ ఓట్లు పడవన్న భయంతోటి దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపింది నువ్వు కాదా రేవంత్ అని గట్టిగా సోట్లు పెట్టిండు. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే నీ చేతగాని పాలనతోటి అప్పుల పాలు చేసినావు. పైసా ఉట్టిచ్చే తెలివి లేక నోటికొచ్చింది వాగుతున్నావు. మీ చేతగాంతనాన్ని జనాలు ఏడదిట్టుకుంటారో అని ప్రతిపక్షం మీద బద్నాం మోపుతున్నావు. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటది అనుకుంటా తిట్ల జడివాన గురిపించిండు సారు.